కొంచే కుమారుడు పుట్టి తారకాసురుణ్ణి సంహరించగలిగినటువంటి మహావీరుడిగా ఒక కుమారుణ్ణి కనాలి. కానీ ఆ తేజస్సు పార్వతీదేవి యందు ప్రవేశించకుండా ఉండాలి. ఎందుచేత? నీకు మాత్రమే కుమారుడిగా ఉంటాను అని సనత్కుమారుడు అనడం వల్ల పార్వతీదేవి సంబంధం ఉంటుంది. కానీ ఆ తేజస్సు అమ్మవారిలో ప్రవేశించి అమ్మవారి యందు గర్భముగా పెరగడానికి అవకాశం ఉండకూడదు. ఇన్నిటినీ ఏకకాలమునందు నిలబెట్టగలిగిన వాడు. దీనికోసం లోకం తన మీద నిందలు వేసినా మత్సపడ్డానికి సిద్ధంగా ఉన్నవాడు. కాబట్టి శితికంఠస్య దేవస్య దివ్యం వర్ష శతంగతం. 100 దివ్య వర్షములు గడిచిపోయినా ఆయనకి కుమారుడు కలగడానికి వీలుగా ఆయన తేజస్సు స్ఖలనము కాలేదు. ఈలోగా ఎక్కడో ప్రారంభం కావాలి కదండి. మరి ముడి విడిపోవడం అన్నది ప్రారంభం కావాలి కదా. మొట్టమొదట శివమాయ